నమస్కారం. మన జీవితంలో మనం చేసే ప్రతి ఖర్చు వెనుక ఒక ఉద్దేశం ఉంటుంది. కానీ మీరు చేసే ఆ ఖర్చు మీకు కేవలం వస్తువునిస్తుందా? లేక మీ భవిష్యత్తుకు భరోసానిస్తుందా? స్పెండింగ్ అంటే కేవలం షాపింగ్ అనుకుంటే పొరపాటే. ఇన్వెస్ట్మెంట్ అంటే కేవలం స్టాక్ మార్కెట్ అని భావిస్తే అది అంతకంటే పెద్ద పొరపాటే. ఈ రెండింటి మధ్య ఉన్న ఆ చిన్న తేడానే మీ జీవితాన్ని మారుస్తుంది. ఖర్చు చేయడం అంటే ఎటువంటి తిరిగి రాబడి లేకుండా కేవలం ఇప్పటి అవసరాల కోసం మన సంపాదనను వినియోగించడం. చాలామంది మధ్యతరగతి వాళ్ళు చేసే పొరపాటు ఇదే. ఈరోజు ఆనందం కోసం ఖర్చు చేద్దాం, రేపటి పెట్టుబడి గురించి రేపు ఆలోచిద్దాం అనుకుంటారు. కానీ ఈ ఆలోచనే మనల్ని ఏళ్ల తరబడి ఆర్థిక ఇబ్బందుల్లో ఉంచుతుంది. మరి ఇన్వెస్ట్మెంట్ అంటే అది భవిష్యత్తులో మనకి ఎటువంటి లోటు రాకుండా చూసుకునే ఒక గొప్ప ప్లాన్. పిల్లల చదువు కోసం దాచుకోవటం, ఒక చిన్న సిప్ చేయడం, మన ఆరోగ్యం కోసం హెచ్చించటం, ఇవన్నీ ఇన్వెస్ట్మెంట్లే. నిజానికి ఖర్చు చేయడం తప్పు కాదు, కానీ మన స్థాయికి మించిన కోరికల కోసం అప్పులు చేసి ఖర్చు చేయడమే అసలైన సమస్య. తెలివైన వాడు చేసే ప్రతి ఖర్చు కూడా ఒక పెట్టుబడే. అది భవిష్యత్తులో మనం ఒక రక్షణ కవచంలో నిలవాలి. సరి అయిన అవగాహన ఉంటే ఆర్థిక ఒత్తిడి నుంచి బయటపడడం అసలు కష్టం కాదు. ఒక మాటలో చెప్పాలంటే స్పెండింగ్ అంటే ఈ అనుభవించే ఆనందం, ఇన్వెస్ట్మెంట్ అంటే జీవితాంతం ఉండే ఆర్థిక స్వేచ్ఛ. మీకు ఏది కావాలో మీరే నిలకడగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఆత్మీయులకు షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.